క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై ఈ నెల 24న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపడుతున్నట్టు ఆ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి జగన్ తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఓలా, ఊబర్, ర్యాపిడ్ డ్రైవర్లకు రాడార్ ట్రిప్పులు, ప్రీపెయిడ్ ఆప్షన్లు తీసివేయాలని కోరారు. క్యాబ్ డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సామాజిక భద్రత చట్టం అమలు చేయాలన్నారు. బి జగన్ విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. విశాఖపట్నంలో సుమారుగా 4000 మంది క్యాబ్ డ్రైవర్లు ఓలా, ఊబర్, ర్యాపిడోలో లింక్ అయి ఉన్నారు. మొత్తం పెట్టుబడి ఇటు కారు కానీ, దానికి డీజిల్ కానీ, దాని ఇన్సూరెన్స్ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ మొత్తం మేమే పెట్టుకుంటాం. ఓన్లీ లింక్ మాత్రం అవుతాం యాప్లో. ఆ రకంగా యాప్లో లింక్ అయినందుకు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం ప్రకారం 20% కమిషన్ తీసుకోవాలి. ఆ రకంగా 20% కాకుండా ఇష్టారాజ్యంగా ఈరోజు కమిషన్ తీసుకుంటారు ఒక పక్కన. రెండోదేమి రాడార్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. ఈ రాడార్ సిస్టమ్ వల్ల ఒకేసారి మల్టిపుల్గా అందరికి ఒకేసారి ఇవ్వడం వల్ల ఎవరికి ముందు వస్తుందని చెప్పేసి ఆన్ చేసుకొని ఉండవలసి వస్తుంది. ఆ రకంగా ఉండడం వల్ల ఈరోజు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఒక డ్రైవర్ చనిపోయాడు, ఇంకొక 6-7 మందికి దెబ్బలు తగిలాయి. అంటే ఒక పక్కనేమి సేఫ్టీకి కావడానికి బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. మరి రాడార్ సిస్టమ్ కూడా ఈరోజు యాక్సిడెంట్ల కారణం అవుతుంది, అందుకే రద్దు చేయాలని చెప్పేసి ఇంతకుముందు మేము చెప్పడం కాదు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పారు. అప్పుడు రద్దు చేశారు, మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తున్నారు. అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధానాలు మారిపోతాయేమో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, సిపి గారికి, డిటీసీ గారికి ఇప్పటికే వినతి పత్రాలు ఇచ్చున్నాం. ఎప్పటికైనా సిస్టాన్ని రద్దు చేయాలి. అలాగే జియో వాడిలాగే ముందు ఫ్రీ అన్నట్లు ఇప్పుడు రీఛార్జ్ అన్నట్లు ఈరోజు ఓలా, ఊబర్ కూడా డ్రైవర్లు అందరూ ఆన్లైన్లో ఉండండి, మీకు 500 ఇస్తాం, 150 ఇస్తాం గంటకని చెప్పేవారు. ఇప్పుడే మేము ఆన్లైన్లో ఉండడం కోసం మీ రివర్స్లో రీఛార్జ్ చేసుకోమని చెప్తామన్నారు. ఇది అంతవరకు సమంజసం. పెట్టుబడి మేమే పెట్టుకొని మళ్ళీ రీఛార్జ్ అదనంగా డబ్బులు పెట్టుకోమని చెప్పడం సరైనది కాదు. కాబట్టి ఈ రెండు వాటిని రద్దు చేయాలి, మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని రద్దు చేయాలి, పాత రేట్లు కొనసాగించాలి. ఈ కొనసాగించకపోతే ఎప్పటికి ఓన్లీ ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. రేపు 24వ తేదీన మహాధరణ చేయబోతున్నాం. అప్పటికి ఈరోజు ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం చేయకపోతే ఇక్కడుండే ప్రజాప్రతినిధులు కూడా తిరగనీయకుండా వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలి.